హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు ఆలు పాలక్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాంబినేషన్‌లో కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పాలకూరని తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు వాటర్ తోటి కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకున్నాను. పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా పోయి నూనె తేలేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, నూనె వచ్చేసింది బయటికి. పాలకూర అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ పాలకూరని తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలోకి ఇంకొక 3 స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 చెక్క, 2 లవంగాలు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్‌లో బాగా కలిపేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మారిపోయినాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 2 బాగా ఎర్రగా పండిన టమాటోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉంచేసుకున్నామంటే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి. చూసారు కదా, 2 నిమిషాల తర్వాత టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 2 బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే అందులోకి తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి బంగాళదుంపలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, బంగాళదుంప కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని అందులోకి 1 స్పూను గరం మసాలా పౌడరు, 1.5 స్పూను కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టు కారాన్ని మీరు యాడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎక్స్ట్రా మసాలా కావాలంటే ఇంకొంచెం ధనియాల పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. ఇవి వేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనకి గ్రేవీకి ఎంత వాటర్ అయితే అవసరమవుతుందో అంత వాటర్ని వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బంగాళదుంప ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాము. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి బాగా ఉడికిపోయింది. బంగాళదుంప ముక్కలు కూడా మనకి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా పాలకూరని ఇందులోకి వేసేసుకున్నాము. ఇలా ఫ్రై అయిపోయిన పాలకూరని వేసుకున్నాక పాలకూర కూడా ఇందులో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ని వేసుకున్నాము. నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒకేసారి కొత్తిమీరను కూడా వేసి ఉడికించుకున్నామంటే కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూరకి పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా పాలకూరని ఈ కాంబినేషన్లో చేసుకున్నామంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ ఆలు కాంబినేషన్లో పాలక్ కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ ఎందులోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.